రోజువారీ వ్యవసాయం చేసుకుంటూ తన భార్యను, పిల్లలను చాలా ప్రేమగా చూసుకునేది. పొలం పనులన్నీ ముగించుకుని సాయంత్రం వేళ తన కుటుంబం కోసం రుచికరమైన ఆహారాన్ని తెచ్చేది. రాత్రి కాగానే ఆ సింహం కుటుంబం అంతా కలిసి వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నిద్రపోయేవి. తప్పిపోయిన సింహం పిల్ల. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే సింహం దంపతులు తమ పిల్లలతో కలిసి పొలం పనికి వెళ్లారు. పెద్దవాళ్లు పనిలో నిమగ్నమై ఉండగా సింహం పిల్లలు గట్ల మీద ఆడుకుంటున్నాయి. ఆ ఆటలో పడి ఒక చిన్న సింహం పిల్ల దారి తప్పి దూరంగా వెళ్లిపోయింది. తన బిడ్డ కనిపించకపోవడంతో సింహం తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అడవి అంతా వెతుకుతూ కన్నీళ్లతో ఒకచోట కూర్చుండిపోయారు. సహాయం చేసిన బాబు. దారి తప్పిన ఆ సింహం పిల్ల ఏడుస్తూ వెళ్తుండగా అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న బాబు కంటపడింది. ఆ బాబు చాలా దయగలవాడు. భయం లేకుండా ఆ సింహం పిల్ల దగ్గరకు వెళ్లి, "మీ ఇల్లు ఎక్కడా? మీ వాళ్ళు ఎక్కడున్నారు?" అని అడిగాడు. ఆ సింహం పిల్ల సైగ చేసిన దిశగా బాబు దాన్ని నడిపించుకుంటూ వెళ్లాడు. చివరకు ఏడుస్తున్న సింహం తల్లిదండ్రుల దగ్గరకు చేరి వారి బిడ్డను వారికి క్షేమంగా అప్పగించాడు. కొత్త కుటుంబం. తమ బిడ్డను చూసి సంతోషించిన సింహాలు బాబుకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాయి. ఆ తర్వాత బాబును పరిచయం అడగగా, "నాకు ఎవరూ లేరు, నేను అనాథను" అని బాబు దిగులుగా చెప్పాడు. అది విన్న సింహం దంపతుల మనసు కరిగింది. "బాధపడకు బాబు, ఈ రోజు నుండి నువ్వు కూడా మా బిడ్డవే. మాతోనే ఉండిపో" అని ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆనందకరమైన జీవితం. అప్పటి నుండి ఆ బాబు సింహాల కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయాడు. సింహం తండ్రి బాబుకి కావలసిన పండ్లు, ఆహారం తెచ్చి ఇచ్చేది. బాబు కూడా ఎంతో ప్రేమగా సింహం కుటుంబానికి స్వయంగా వంట చేసి పెట్టేవాడు. అందరూ కలిసి పూల తోటలు పెంచుతూ ఆ పూలను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక చక్కని ఇల్లు కట్టుకున్నారు. అలా ఆ బాబు మరియు సింహం కుటుంబం కులమతాలు, జాతి భేదాలు లేకుండా ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా జీవించసాగారు.